హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లోనే మనం నెయ్యిని ఏ విధంగా తయారు చేసుకోవాలని చూసేద్దాం. చూసారు కదా, చాలా బాగా వస్తుందండి. మనం బయట మార్కెట్లో కొనడం కన్నా ఈ విధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము. సో ఇది చూస్తున్నారు కదా, ఇది నేను ఒక 20 డేస్ నుంచి నేను పాల మీద మీగడ అలా తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇది కంపల్సరీ డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి, నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. సో ఈ విధంగా స్మూత్గా వచ్చేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, క్రీమీ టెక్చర్లో ఉండాలన్నమాట మనం పేస్ట్ చేసుకుంది. సో కొంచెం అది స్మెల్లీగా ఉంటుంది, అందుకనే దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకుంటే మనకు ఆ స్మెల్ అనేది పోతుంది. ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇది నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇది నేను ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. నాకు అప్పుడే చేయడం కుదరలేదు. మీకు కుదిరితే కనుక అప్పుడే చేసేసుకోవచ్చు. సో స్టవ్ ఆన్ చేసి నేను పెట్టేశాను. చూడండి, నెమ్మదిగా మెల్ట్ అవుతుంది అది. సో ఆ విధంగా సిమ్లోనే పెట్టాలండి, మంట హై ఫ్లేమ్ ఉంచకూడదు. సిమ్లో పెడితేనే బాగుంటుంది. ఇది ప్రాసెసింగ్ అనేది కొంచెం టైం తీసుకుంటుందండి. సో నెమ్మదిగా చేసుకోవాలి, ఓపికతోటి. మధ్య మధ్యలో ఆ విధంగా కలుపుతూ ఉండాలి. సో మెల్ట్ అయిపోయింది మొత్తము. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. సో నెమ్మదిగా మనకు నెయ్యి అనేది పైకి రావడం స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, అయితే దీనిలో ఆ విధంగా ఉన్నప్పుడు కొంచెం నేను మెంతులు వేశాను. మీరు మెంతుల ప్లేస్లో తమలపాకులు కూడా వేసుకోవచ్చు. పాకు వేసుకున్నా కూడా ఆ స్మెల్, ఆ స్ట్రక్చర్ అనేది చాలా బాగా వస్తుంది. సో నా దగ్గర అది లేదు కాబట్టి నేను మెంతులు వేశాను. చూడండి, ఆ విధంగా కలుపుతూనే ఉండాలన్నమాట. సో ఇది కాస్త దగ్గర పడడం స్టార్ట్ అయిందనమాట. ఇంకొంచెం దగ్గర పడాలి ఇది. సో కలుపుతూనే ఉండాలన్నమాట, ఇది మాత్రం కంపల్సరీ. చూస్తున్నారు కదా, పైకి కొంచెం తేలుతూ వస్తుంది, బబుల్స్ కనిపిస్తున్నాయి కదా, అదంతా నెయ్యి అన్నమాట. సో కొద్దిసేపు అయితే మనకు నెయ్యి తయారైపోతుందండి. సో చూడండి, బబుల్స్ వస్తున్నాయి కదా, అది కొంచెం కలర్ మారాలన్నమాట. బ్రౌన్ కలర్లోకి వస్తే మనకు నెయ్యి తయారైపోయినట్టేనండి. చూడండి, కొంచెం ఇంకొక 5 మినిట్స్ అయిపోతే మన నెయ్యి తయారైపోతుంది. వెళ్ళిపోయింది నెయ్యి మొత్తం. చూడండి, కొంచెం కలర్ మారాలన్నమాట. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇది. కొంచెం బ్రౌన్ కలర్లోకి ఇప్పుడు కలర్ మారుతుంది. చూడండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలన్నమాట మనకి. సో అయిపోయినట్టే, ఆల్మోస్ట్ వచ్చేసింది. సో దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం. స్ట్రెయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా స్టీల్ది వాడాలన్నమాట. మనం ప్లాస్టిక్ది వాడితే ఏమైపోతుందంటే ఆ వేడికి మొత్తం కాలిపోతుంది అనమాట. సో స్టీల్ది అయినా వాడాలి, లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని అదైనా దాంతో అయినా స్ట్రెయిన్ చేసుకోవాలి, కానీ ప్లాస్టిక్ది మాత్రం వాడకూడదు. సో ఆల్మోస్ట్ అయిపోయింది. చూసారు కదా, నెయ్యి రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, సో మనకు కావాల్సిన నెయ్యి అయితే రెడీ అయిపోయింది. సో ఇదండి వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.